హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాంద్ తెలుగు ఎస్ఎం ఛానల్. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్ ఒక హై రిస్క్ హై రివార్డు స్టాకు. భారతదేశంతో బలంగా కనెక్ట్ అయిన మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరు వచ్చేసి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్. ఇది నిజంగా ఫ్యూచర్ మల్టీబేగర్ అవుతుందా? ఒక రిస్క్ స్టాక్ మాత్రమేనా? ఇన్వెస్ట్ చేయాలా, అవాయిడ్ చేయాలా? క్లియర్గా తెలుగులో మనము ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ సేబీ రిజిస్టర్. మీరు ఏ వీడియోనైనా బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. లేకుంటే మీకై మీరు అనలైసిస్ చేసి బై చేయడం మంచిది. ఇక్కడ ముందుగా మనం స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ మనం చార్ట్ చూసినట్లయితే చూడండి, 77% డౌన్ ఫాల్ జరిగింది. ఓకే, ఇలా ఎందుకు జరిగింది, దేనికి కారణాలని మనం మొత్తం మాట్లాడుకుందాం. ముందుగా మనం కంపెనీ గురించి తెలుసుకుందాం. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేది ఒక ఎన్బిఎఫ్సి, ఓకే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అలాగే మైక్రో ఫైనాన్స్ కు సంబంధించింది. ఇదేంటంటే సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ, ఓకే, పట్టణ ప్రజలు అనేది తక్కువ ఇన్కమ్, అది కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న ప్రజలు అంటే ఎక్కువగా మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఇది చిన్న మొత్తం అన్సెక్యూర్డ్ అంటే భద్రత లేని రుణాలు అందిస్తుంది. ఈ కంపెనీ లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రజలకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఆదాయ వృద్ధి సాధించడంలో సహకారం ఇవ్వడం ఈ కంపెనీ లక్ష్యం. కంపెనీ సేవల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఇండియాలోనే లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ. అయితే జాయింట్ లయబిలిటీ గ్రూప్ బేస్డ్ మైక్రో ఫైనాన్స్ అంటే ముందు తెలుసుకుందాం. ఓకే, ఇదేంటంటే చూడండి, ఇక్కడ ఉమెన్ ఫ్రమ్ లో ఇన్కమ్ అంటే ఎవరికైతే తక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు, అంటే రూరల్ హౌస్ హోల్డర్ ఉంటారు కదా, గ్రామీణ మరియు పట్టణంలో ఉంటారు కదా హౌస్ హోల్డర్, వాళ్ళకి ఏంటంటే లోన్ ఇవ్వడం. అది ఎంత అంటే 18,000 వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా రీపేమెంట్ టర్న్ ఓవర్ అంటే ఎన్ని నెలల్లో ఇది కట్టేయాలి అంటే 12 to 13 months ఇది రుణాలు తీసుకునేవి కట్టేయాలి. ఇంకో సెకండ్ వచ్చేసి లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ మీద లోన్ అన్నమాట. అంటే మనకు అలా ల్యాండ్స్ కానీ, ఓకే, భూమి కానీ, ప్లాట్స్ కానీ వీటికి సంబంధించిన కాగితాలు మన కాడ ఉంటే మనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే గన మనం అంటే దేనికి స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న వ్యాపారులు, అంటే మేము వ్యాపారం చేయాలా చిన్నగా అనుకుంటే ఇది ఇస్తుంది. అది ఎంత రేంజ్ ఇస్తుంది అంటే ఇది 2 నుంచి 10 lakh అంటే 22 to 10 lakh వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి నాన్ ఎంటర్ప్రైజ్ లోన్ అంటే ఏంటంటే ఇది చూడండి, మైక్రో స్మాల్ బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా బిజినెస్ ఓపెన్ చేసిన వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అన్సెక్యూర్డ్ పద్ధతి కింద 50,000 నుంచి అంటే 15,000 నుంచి 1 lakh వరకు, ఓకే, ఇది లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఎక్స్పెన్షన్, మన బిజినెస్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి ఇన్వెంటరీ, ఓకే, మనం బిజినెస్ చేసేటప్పుడు దానిలో కావాల్సిన సామాగ్రిని మనం తెచ్చిపెట్టుకోవడానికి, ఓకే, ఎక్విప్మెంట్ పర్చేసు, అలాగే ఫైనాన్షియల్ నీడ్ కోసం. ఫోర్త్ వచ్చేసి ఇండివిజువల్ లోన్. ఇండివిజువల్ లోన్ అంటే ఏంటంటే మనం తెలుసుగా ప్రధానంగా గ్రామీణ, ఓకే, గ్రామీణ మహిళలకు సపోర్టుగా, ఓకే, సపోర్ట్ కోసం ఇది ఇవ్వడం జరుగుతుంది. అదంటే ఎంత అంటే 30,000 నుంచి 80,000 వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని రీపేమెంట్ టర్న్ ఓవర్ వచ్చేసి 12 to 24 months ఇది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇట్లా ఇన్ని విధాలుగా ఇది లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 4 types మనం లోన్ చూసాము. ఇక్కడ ఆపరేషనల్ డేటా మనం చూసినట్లయితే అసెట్ అండర్ మేనేజ్మెంట్ మనం చూసినట్లయితే చూడండి, 9 months ఫైనాన్షియల్ 24లో చూస్తే మనము 10,404 నుంచి 25 9 months 8,936 అంటే ఇక్కడ తగ్గడం జరిగింది. అలాగే కొత్త రుణాలు ఇవ్వడం జరిగింది. అది ఎంతంటే 24లో 6,719 ఇస్తే 25లో చూసుకుంటే 5,240 అంటే ఇక్కడ కూడా చాలా తగ్గడం జరిగింది. ఓకే, అలాగే ఇలా మనం ఇక్కడ జెన్పిఏ అంటే గ్రోస్ నాన్ పర్ఫార్మెన్స్, దీని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 24 9 months ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూసినట్లయితే 1.61 నుంచి 4.85 పెరగడం జరిగింది 25లో, అంటే ఇక్కడ పెరగడం జరిగింది. అంటే ఇది బ్యాడ్ లోన్ కింద వస్తుంది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ చూసినట్లయితే
9 మంత్లో వచ్చిందంటే 0.48 నుంచి 0.98 అంటే డబల్ ఇక్కడ పెరగడం జరిగింది. ఓకే, దీనికి కారణం ఏంటంటే దీనికి బ్యాడ్ లోన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే పెరుగుతూ ఉండడం, కంపెనీ కూడా ప్రాఫిట్కు దెబ్బ అనమాట. ఇది ఇక్కడ మనం కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎఫిషియన్సీ మనం చూసినట్లయితే చూడండి, ఏళ్ళు చూసినట్లయితే 24.94లో 25లో 22.5 అంటే ఇక్కడ డిక్రీజ్ అవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ బోరింగ్ చూసినట్లయితే 24లో 9 మంత్లో 12% అంటే ఇక్కడ కొంచెం పర్వాలేదు. ఓపెక్స్ 2 తీసుకుంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసినట్లయితే 6.6% ఉన్నది నుంచి 8.2% ఇక్కడ ఓకే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక బ్యాట్. అలాగే ఎన్ఐఎం చూసినట్లయితే 13.9% ఉన్నది 24లో, అలాగే 25 చూసినట్లయితే 13.2 ఓకే ఇక్కడ కూడా డిక్రీజ్ అవ్వడం జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే +15 నుంచి -22 వరకు పడిపోవడం జరిగింది. ఓకే, CRAR అంటే క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో చూసినట్లయితే 35.9% ఉన్నది. ఓకే, 36% మనం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే క్యాపిటల్ అడిక్యుయెన్సీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, అడిక్యుయెన్సీ కానీ ప్రాఫిటబిలిటీ తీవ్రంగా పడిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. కంపెనీకి ప్రాఫిట్ చూడండి ఎలా వస్తుందో 24లో. ఓకే, GLG మైక్రో లోన్స్ ద్వారా 93%, అలాగే ఇండివిజువల్ లోన్ వచ్చేసి 6%. ఓకే, ఎలిపెంట్ నాన్ లోన్స్ ఉన్నాయి కదా 1% మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇండియాలో ఎక్కువగా ఓకే ఏ స్టేట్లో దీని బ్రాంచెస్ ఉన్నాయి మనం చూసినట్లయితే ఒడిశా 13%, ఓకే, మధ్యప్రదేశ్ 13%, అలాగే బీహార్ ఓకే 12%, ఆంధ్రప్రదేశ్ 17%, కర్ణాటక వచ్చేసి 10%, ఇంకా అదర్ అంటే మిగిలిన స్టేట్లో 41% కలిగి ఉండడం జరిగింది. మనం కంపెనీ ఉండే కస్టమర్స్ ఎంప్లాయీ గురించి మనం కస్టమర్స్ చూసినట్లయితే ఫైనాన్షియల్ 24లో 33.2 lakh వరకు కస్టమర్స్ ఉండేవాళ్ళు, కానీ ఫైనాన్షియల్ 25లో 29.6 lakh డౌన్ అయింది. చూశారు కదా. ఎంప్లాయీస్ చూడండి 19,808 వరకు ఉండడం జరిగింది. ఫైనల్ 24లో 14,243 అంటే ఇక్కడ ఎంప్లాయీస్ పెరిగారు, కస్టమర్స్ తగ్గారు. దీనివల్ల ఏంటంటే కంపెనీకి నష్టం రావడం జరుగుతుంది. ఎట్లా అంటే వీళ్ళకు పేమెంట్ ఎవరు ఇస్తారు, కంపెనీ ఇవ్వాలి కదా, ఇలా అకౌంట్ నుంచే పేమెంట్ వీళ్ళకు పే చేయాలా. బ్రాంచెస్ 233 నుంచి 1325 ఇక్కడ కూడా పెరగడం జరిగింది. ఓకే, బ్రాంచెస్ పెరగడం వల్ల ఎంప్లాయీస్ పెరగడం జరిగింది. యాన్యువల్ చూడండి, బ్రాంచెస్ చూడండి 7.3 CR నుంచి 5.4 CR ఓకే ఇక్కడ డిక్రీజ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు పోవడం జరుగుతుంది. ప్రొడక్టివిటీ తగ్గింది. ఓకే, కాస్ట్ ప్రెజర్ పెరిగింది. ఎందువల్ల? వీటి వల్ల కస్టమర్లు ఫస్ట్ ఓకే తగ్గడం వల్ల, అలాగే ఎంప్లాయీస్ పెరగడం వల్ల కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా కానీ ఎందుకు మైనస్లోకి వెళ్తుంది అంటే కంపెనీ ప్రాఫిట్ ఓకే మెయిన్ బోరింగ్ కంపెనీకి ఎక్కువ ఉండకూడదు, ఉండగానే దానివల్ల వాళ్ళకు ప్రాఫిట్ ఉండాలి కానీ నష్టం అనేది ఉండకూడదు. మనం ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 24లో 10,288 షేర్ వరకు బోరింగ్ ఉన్నది, కానీ ఫైనాన్షియల్ 25లో 7,495 వరకు ఉన్నది. అంటే చాలా వరకు 12.2% వరకు వెళ్ళి ఏం చేస్తారంటే బోరింగ్ డిక్లైన్ చేయడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ అనుకోవచ్చు మనం. ఓకే, ఇది బోరింగ్ ఎలా ఉంటుందంటే చూడండి, బ్యాంకింగ్, NBFC, క్యాపిటల్ మార్కెట్, FPI వీటన్ని ద్వారా లెక్కించడం జరుగుతుంది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 25 లాస్ రావడం జరిగింది కంపెనీకి. ఓకే, 440 CR వరకు. అది దేనికి కారణం అంటే చూడండి 626 crore బ్యాడ్ లోను ఓకే రైట్ ఆఫ్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే ప్రొవిజన్ ఇంక్రీజ్ అంటే పెరగడం జరిగింది. ఓకే, ఇంకా స్ట్రెస్ వల్ల సేల్స్ ఆఫ్ బ్యాడ్ లోన్ చేయడానికి అనమాట. స్ట్రెస్డ్ లోన్ 304 CR, అలాగే అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫిరం 674. అంటే దీని అర్థం ఏంటంటే హెవీ ఏజ్ కట్ ఓకే హెవీ ఏజ్ కట్ తీసుకొని బ్యాడ్ లోన్స్ బయటికి పంపించడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ ఉంది కదా దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం. అంటే బోరింగ్ ఉంది కాబట్టి ఆ బోరింగ్ మొత్తం క్లీన్ అయిపోతే కంపెనీకి ప్రాఫిట్ మిగలడం జరుగుతుంది. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఫండ్ రైజ్ చేయబడుతుంది. ఓకే, జనవరిలో బోర్డ్ అప్రూవల్ అవ్వడం జరిగింది. అది కూడా 750 కోట్లు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. ఇంకోటి ఏంటంటే ఫోకస్ అనేది 2028 కల్లా
60 lakh ఓకే రీచ్ అవ్వడం జరుగుతుంది. హౌస్ హోల్డర్ టార్గెట్ పెట్టినది. అలాగే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా 28,000 వరకు 28,000 షేర్ వరకు వీళ్ళు అచీవ్ పెట్టిన టార్గెట్ అనేది పెట్టడం జరిగింది. అంటే 2 years, అంటే ఇంకా 2 years ఉంది అనమాట. 2 yearsలో ఈ స్టాక్ మనకు చాలా తక్కువలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. తర్వాత దీని ఫండమెంటల్ కూడా అంత బాగలేదు. ఓకే, ముందు మనం మాట్లాడుకుందాం. మనం కంపెనీ ఫండమెంటల్ మనం మాట్లాడుకుందాం. ఓకే, మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 2078 షేర్ వరకు ఉంది. కరెంట్ ప్రైస్ 260 రూపీస్. 52 వీక్ హై 331, లోజ్ ఉండే 184 జరిగింది. ఓకే, స్టాక్ పిఈ శూన్యం. ఓకే, ఇండస్ట్రీ పిఈ వచ్చేసి 25.6, డివిడెండ్ లేదు. ఫేస్ వాల్యూ వచ్చి 20. ఓకే, రిజర్వ్లో వచ్చేసి 229. ఓకే, డెప్త్ బోరింగ్ ఉంది కదా 3072 వరకు ఉంది. ఓకే, చూస్తున్నాం కదా. ఫండమెంటల్ అంత ఏం బాగాలేదు, కానీ దీన్ని లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకే రిస్క్ తీసుకుంటాము అన్న వాళ్ళే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే, ప్రమోటర్ చూసినట్లయితే 2025లో జూన్లో 48.13% నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2025లో 48.16% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక ప్లస్. అలాగే ఎఫ్ఐఎస్ చూసినట్లయితే 25 జూన్లో 1980 నుంచి 2026, అలాగే రీసెంట్ డిసెంబర్ ఉంటే 2035% ఇక్కడ ఓల్డేజ్ అనేది అదే కూడా 3 కంటిన్యూ 3 quarters కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది కూడా పాజిటివ్ అని చెప్పవచ్చు. ఓకే, డిఐ చూసుకుంటే మనం ఇక్కడ డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక మైనస్. అదే మనం ఇక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే 0.001% ఇక్కడ. ఓకే, ఇది ఒక ప్లస్. పబ్లిక్ చూసుకున్నట్లయితే మనం 25% దాకా ఇక్కడ హోల్డ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసినట్లయితే 1,16,755 నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈ కంపెనీలో ఉన్నారు. రిస్క్ ఆపర్చునిటీ రెండు చూద్దాం. ఓకే, రిస్క్ సైడ్ మనం చూసినట్లయితే ఈ స్టాక్లో రిస్క్ ఎందుకు ఎక్కువ అంటే రాజకీయ జోక్యం ఎక్కువ. ఓకే, అలాగే లోన్ వ్యూవర్స్ రిస్క్ అంటే ఎవరైతే లోన్ టయానికి కట్టే వాళ్ళు ఉంటే తీసుకుంటే మంచిది, కానీ ఇది టయానికి కట్టకుంటే లాసే. అలాగే గ్రామీణ ఆదాయం ఆధారపడడం. గ్రామీణ ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు లోన్ తీసుకుంటారో వాళ్ళు టైం టు టైం ఇక్కడ పే చేయడం జరుగుతుంది. కలెక్షన్స్ అంటే టైం టు టైం కలెక్షన్ చేయడం. అలాగే డిసిప్లిన్ రిస్క్, ఇంకా డిసిప్లిన్ అనేది కూడా రెగ్యులేటరీ, అలాగే ప్రెజర్. అందుకే ఇది సేఫ్ స్టాక్ కాదు, ఇది రిస్క్ స్టాకు. ఓకే, రెండోసారి అంటే కంపెనీ కానీ ఆపర్చునిటీ సైడ్ కూడా మనం చూడాలి కదా. ఓకే, గ్రామీణ మార్కెట్ చాలా పెద్దది ఇండియాలో. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ట్రెండ్. ఓకే, ఉమెన్స్ కొత్తగా ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్టు కింద స్కీమ్స్ తీసుకురావడం. ఓకే, రూరల్ క్రెడిట్ డిమాండ్ ఉండడము. పరిస్థితులు మారితే ఈ కంపెనీ టర్న్ రౌండ్ అయ్యే అవకాశం ఉంది. టర్న్ రౌండ్ అయ్యే అవకాశం ఉంటే ఏమైందంటే నెట్ ప్రాఫిట్ ఇవన్నీ పెరగడం జరుగుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇవి పెరగడం వల్ల ఎట్లయితే మొదటి ఉందో కంపెనీ స్టార్టింగ్లో అట్లా మళ్ళీ షేర్ ప్రైస్ కూడా మనం ఒక బుల్లిష్లో మనం చూడవచ్చు. చూసాం కదా కంపెనీ మొత్తం డీటెయిల్ చూసాం. ఓకే, అలాగే మనం లాస్ట్ వచ్చినాం. మీరు సేఫ్ ఇన్వెస్టర్ అయితే అలాగే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ కావాలనుకుంటే అవాయిడ్ చేయండి, దూరంగా ఉండండి. ఓకే, కానీ మీరు హై రిస్క్ హై రివార్డు కావాలనుకుంటే గినా కొంచెం ఓకే స్మాల్ క్యాపిటల్తో ట్రై చేయండి. ఓకేనా. ఈ కంపెనీ 77% ఇది డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. కానీ ఓకే మీరు నష్టపోతే ఓకే 1 time మీరు నష్టపోతారు. కానీ ఇది ఒకసారి ప్రాఫిట్ టర్న్ ఓవర్ జరిగిందంటే 2 times నుంచి 4 times మీకు ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది పక్కా. ఓకే, 2 yearsలో చెప్తున్నా కదా. అలాగే ఇలాంటి చాలామంది ఏంటంటే యూట్యూబర్లు ఒక్క రోజులో 20-50% ఏదైతే ప్రాఫిట్ వచ్చినాయో ఆ రోజు ఆ స్టాక్ను ఆ స్టాక్లో గురించి చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఏంటంటే ఆల్రెడీ ముందే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏదైతే మంచి స్టాక్స్ ఉన్నాయో ఫండమెంటల్ టెక్నికల్ వాటి స్టాక్ను మనం చెప్పబడుతుంది. అయితే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి తెలుగు ఫైనాన్స్ వీడియో కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.